వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆ వేడుకల్లోనే పాల్గొంటాం కాదు, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. అటల్ సందేశ్ మోడీ సుపరిపాలన యాత్ర ధర్మవరంలో ప్రారంభమైంది. ఇప్పుడే పెద్దలు మాధవ్ గారు చెప్పినట్లు ఈ నెల 25వ తారీఖు నాడు అమరావతిలో ఆ యాత్ర పూర్తవుతుంది. ప్రపంచంలో మీరు ఎవరిని ఆదర్శంగా చూస్తారని అడిగారు. నేను అనేక సార్లు చెప్పాను, ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు డెవలప్ దేశంగా తయారు చేసిన సింగపూర్ ఆనాటి ప్రధాని లీ కువాన్ యూ గారు ఒక పక్కన అవుతే, మొత్తం భారతదేశాన్ని కలిసికట్టుగా ముందరికి తీసుకెళ్లిన అటల్ బిహారీ వాజ్పేయి గారిని నేను ఆదర్శంగా తీసుకుంటున్నానని